Hi guys, today's topic is very important. మెయిన్గా డెవలపింగ్ స్టేట్స్ లైక్ ఏపీ అండ్ ఇంకా డెవలప్ కావాల్సిన తెలంగాణకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం అనుకుంటుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండియాలో పెరగాలి 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 అని అందరం అనుకుంటుంటాం కదా. బట్ ఇండియాలో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, కానీ ఒక స్టేట్ మాత్రమే వీటన్నిటిని తీసుకొస్తుంది అనమాట. ఆ స్టేట్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే దట్ ఈస్ తమిళనాడు, దట్ ఈస్ చెన్నై. బేసికల్లీ తమిళనాడు అనుకోవచ్చు. రీసెంట్గా ఎంకే స్టాలిన్ ఎవరైతే ఆ చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆయన 706 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు ఫాక్స్కాన్లో. అది కూడా ఓన్లీ ఉమెన్ వర్క్ చేయడానికి అనమాట. ఉమెన్ కోసం ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో ఫాక్స్కాన్కి అంతా అది పక్కన పెట్టేస్తే ఓన్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి తమిళనాడులో ఆల్మోస్ట్ 1 lakh ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారు అనమాట. ఓన్లీ ఇన్ తమిళనాడు. నేను ఎంటైర్ కంట్రీ చెప్పట్లేదు, ఓన్లీ ఇన్ తమిళనాడు. ఎందుకంటే మనకి ఫుట్వేర్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో సెటప్ ఉన్నాయి. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో సెటప్ అయి ఉన్నాయి. ఎక్కడ తమిళనాడు ఎందుకు బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే బేసిక్గా చెన్నై ఈజ్ ద న్యూ చైనా అనుకోవచ్చు మనం. ఎందుకు అంటే మీరు చూసినట్లయితే తైవాన్ ఏదైతే ఉందో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతా కూడా మనకి ఏషియన్ కంట్రీస్లో తైవాన్ దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎలాంటివి అంటే ఈ ఫాక్స్కాన్ కానీ లేకపోతే ఈ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా మనకి అక్కడ జరుగుతుంటాయి. ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్లో జరుగుతుంది. కానీ తైవాన్లోని కంపెనీస్కి సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి చెన్నైలో ఉన్నాయన్నమాట. వరల్డ్లోనే ఎక్కడ లేని సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్స్ చెన్నైలో ఉన్నాయి కొన్ని. సో ఎందుకు వీళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలా రాబట్టుకుంటున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి నేను చెప్తున్నా కదా, దట్ ఈజ్ మ్యాన్ పవర్. ఎందుకు మ్యాన్ పవర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా అంటే తమిళనాడులో ఎక్కడ లేని ఇంజనీరింగ్ కాలేజెస్ తమిళనాడులో ఉన్నాయి. ఒక విట్, ఒక ఎస్ఆర్ఎం, అలా చూసుకుంటే అన్నా యూనివర్సిటీ. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు కూడా మీరు చూసినే ఉంటారు, విట్కి, ఎస్ఆర్ఎంకి ఇలాంటి వాటికి వెళ్ళి చదువుతూ ఉంటారు. ఎందుకు అంటే క్వాలిటీ ఇంజనీర్స్ అక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు. ఒక ఐఐటి మద్రాస్ కావచ్చు, ఇలాగ చాలా ఉన్నాయి, కాంచీపురం, ఇలా చాలా యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయన్నమాట. సో అసలు ఏ మాత్రం కూడా స్కిల్డ్ లేబర్కి, అన్స్కిల్డ్ లేబర్కి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే తమిళనాడులో ఆల్రెడీ ఎప్పటి నుంచో కూడా ఫ్యాక్టరీస్ ఎక్కువ అని చెప్పేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ మనలాగా ఓన్లీ సిఎస్సిని తీసుకోరు. వాళ్ళు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే తమిళనాడు స్టూడెంట్స్, నేను ఆంధ్ర స్టూడెంట్స్ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఆంధ్ర స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడ యూనివర్సిటీలో చేరేటట్లయితే వాళ్ళు సిఎస్సిని కోరుకుంటారు. కానీ తమిళనాడు వాళ్ళు అలా కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఎలక్ట్రానిక్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న మెకానికల్, ఇంట్రెస్ట్ ఉన్న సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి తీసుకుని అక్కడ లోకల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడే ఉండి పని చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఆ బ్రాంచెస్ తీసుకున్నారు. దానివల్ల లేబర్కి ఎటువంటి కొదవ లేకపోవడం వల్ల, అది కూడా చీప్గా లేబర్ దొరకడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతూ వచ్చాయన్నమాట. ఓవర్ ది ఇయర్స్ జరిగింది. ఇదేమి ఈరోజే జరిగింది, ఈరోజు స్టాలిన్ తీసుకొచ్చాడని నేను చెప్పట్లేదు, ఓవర్ ది ఇయర్స్ జరిగింది అనమాట. ఇలా జరుగుతూ వచ్చింది. అండ్ అది పక్కన పెట్టేస్తే మనకి పోర్ట్, మద్రాస్ చెన్నై పోర్ట్ ఏదైతే ఉందో, చెన్నై పోర్ట్ చాలా పెద్దది. అక్కడి నుంచి మనకి సిలోన్ కావచ్చు, అన్ని ఏషియన్ కాంటినెంట్స్కి కూడా, అన్ని ఏషియన్ కంట్రీస్కి కూడా ఈజీగా ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. మెయిన్గా ఈ ఫుట్వేర్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ ఇండియాలో డెవలప్ అయినవి ఆల్రెడీ ఇండియా మొత్తంలో అదే కొంటూ ఉంటాం మనము. అది పక్కన పెట్టేస్తే ఈ ఫాక్స్కాన్ లాంటి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అదర్ కంట్రీస్కి కూడా చెన్నై నుంచి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోగల ఫెసిలిటీ చెన్నై గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసిందంటే అక్కడ ఎస్ఈజెడ్లు ఉన్నాయన్నమాట. ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అంటే ఆ ఎకనామిక్ జోన్స్లో ఎక్కడైతే వాళ్ళు ఎస్ఈజెడ్స్ ఉంటాయో అక్కడ ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల గవర్నమెంట్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగా చెన్నైలో 40 ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మొత్తం 40 ఉన్నాయి. సో అక్కడ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, ఎక్స్పోర్ట్స్కి మంచి లాజిస్టిక్స్ ఉండడం, ఇవన్నీ కూడా ఓవర్ ది ఇయర్ గవర్నమెంట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అది
జయలలిత గవర్నమెంట్ ఉంటే జయలలిత గవర్నమెంట్, ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉంటే ఎన్టీఆర్ గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్ ఉంటే స్టాలిన్ గవర్నమెంట్. ఎవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇస్ ద పవర్ ఫర్ తమిళనాడు అన్న విషయం వాళ్ళకి తెలుసు, మెయిన్గా చెన్నైకి అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నీ SEZ సెంటర్ ఇది కాదు, నువ్వు తీసే, ఇది ఆ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి నేను దీన్ని అప్రూవ్ చేయను, దీన్ని తీసేయాలి, లేకపోతే ఒక కంపెనీని ఆ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్లో నేను తొక్కేయాలి, ఇలాగ వాళ్ళు ఎప్పుడూ అనుకోరు అనమాట. దానివల్ల ఏంటి అంటే ఈ SEZలు ఇంకా ఇంకా పెంచుకుంటూ పోవడము, అక్కడికి వచ్చిన కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇంకా ఇంకా ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఒక ఫేవరబుల్ కండిషన్ అనేది అక్కడ సెట్ చేస్తూ వచ్చారు. సో కంపెనీస్ కూడా ఎలా ఆలోచిస్తాయంటే అసలు ఏమీ లేని చోట నేను వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా గట్ ఫీల్ ఉండాలన్నమాట వాళ్ళకి. కానీ అలా కాకుండా ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్న చోట నా కంపెనీ రావడం వల్ల నాకు కూడా ఒక బిజినెస్ ఎకో సిస్టంలో నేను ఉండడం వల్ల నా గ్రోత్ అనేది ఫాస్ట్ అవుతుందని కంపెనీస్ తెలుసు. కాబట్టి వాళ్ళ ఫస్ట్ పిక్ ఎటువంటి ఒక ఇండస్ట్రీ వస్తున్నా కూడా వాళ్ళ ఫస్ట్ పిక్ ఏముంటుంది అంటే చెన్నై కానీ తమిళనాడులో కానీ పెట్టడానికి వాళ్ళు ఆలోచిస్తుంటారు. మీరు అందుకనే చూడండి, తమిళనాడులో మీకు మొత్తం కూడా 39,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ దగ్గర నుంచి చిన్న చిన్న MSMEs వరకు 39,000 ఫ్యాక్టరీస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో 39,000 ఫ్యాక్టరీస్ అంటే ఆల్మోస్ట్ ఎంతమందికి జాబ్ ఇస్తున్నారు, ఎంత ఎకనామీని బిల్డ్ చేస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎంత డెవలప్ అయి ఉంటాయి. సో అందుకనే ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఏంటి అంటే చెన్నై ఈజ్ ఇండియాస్ చైనా అని చెప్పేసి. అంటే చైనాతో కంపారిజన్ కొంచెం ఎగ్జాగరేట్ కావచ్చు, బట్ దానిలాగా ట్రై చేస్తున్న ఓన్లీ స్టేట్ మన ఇండియాలో చెన్నై అనమాట. సో వీ షుడ్ గివ్ దెమ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద డెవలప్మెంట్ దే ఆర్ డూయింగ్. అండ్ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ టైప్ ఆఫ్ మోడల్ని కొన్ని డెవలపింగ్ స్టేట్స్ కూడా అడాప్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనం కూడా అడాప్ట్ చేసుకున్నట్లయితే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.